ఫస్ట్ అయితే ఈ ఎడిటింగ్ అయితే అసలు మిస్ అవ్వదు, చేసుకోండి కంపల్సరీ. చాలా సూపర్ అయితే ఉంటుంది, ముఖ్యంగా 3Dలో ఉంటుంది అండ్ బాయ్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఓకే, వీలుంటే దీన్ని మీరు బర్త్డేకైనా లేకపోతే నార్మల్గా అయినా ట్రై చేయండి. సౌండ్ తోటి టెలిగ్రామ్లో పెట్టాను, చెక్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న డెమో చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు, మీరు ఎండింగ్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది ఎండింగ్ వరకు. అందుకోసమే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అలా వెళ్ళి చూసి రండి, మీకు డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతారు. ఇదైతే గ్యారంటీగా చెప్పగలను నేను. ఓకే, ఎందుకంటే సాంగ్ తోటి ఇంకా బాగా ఉంటుంది. ముఖ్యంగా బర్త్డేకి అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. లేదని అనుకుంటే నార్మల్గా కూడా ట్రై చేసుకోవచ్చు మీరు, పెద్ద విషయం కాదులే కానీ అది. ఓకే, ఫస్ట్ అయితే నేను అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్లో ఇచ్చాను. కావాల్సిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంతోపాటు ఫాంట్ ఇచ్చాను, అది యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పే స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఎడిటింగ్ అనేది. ఓకే, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, సారీ, ఓకే, ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఉంటుంది అండ్ కెమెరాతో పాటు కొంచెం స్క్రోల్ చేస్తే ఫస్ట్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ హైడ్ చేసేయండి. ఎందుకంటే ఇవి మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, హైడ్ చేసేయండి చెప్తాను. మొత్తం 3-4 ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఇప్పుడు నేను మొత్తం హైడ్ చేస్తాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అవి మొత్తం 4 మొత్తం 7-8 వీడియోస్ ఉన్నాయి, అంటే రిపీటెడ్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి మీరైతే అన్నీ హైడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసినా కూడా సరిగా కనిపించలేదు అది, నేను మొత్తం ఇది రిమూవ్ చేస్తా, అంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది, మంచి లుక్ అయితే ఇవ్వదు. ఓకే, ఓకే, కెమెరా ఆన్ చేస్తున్నా. ఆ వీడియోస్ అయితే హైడ్ చేసేయండి, మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకండి. ఓకే, ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 23 అక్టోబర్ అని ఉంటుంది, దాని పక్కన మీరు ఒక PNG యాడ్ చేసుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది, అది చెప్తాను అది కూడా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, కెమెరా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మనకు నచ్చిన PNG ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్గా ఈ PNG తీసుకున్నా, ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేస్తున్నా. ఫస్ట్ నుంచి ఇంతవరకు పెట్టి ఇలా ఈ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్రైట్నెస్ కంటెస్టర్ అని ఉంటుంది, అది యాడ్ చేసి ఈ బ్రైట్నెస్ మొత్తం అయితే తగ్గించుకోండి. అయితే మనకు మొత్తం బ్లాక్లో అయితే అయిపోతుంది. ఓకే, దాని తర్వాత మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఇక్కడ మనకు లైన్స్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇది మీరు దాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ స్టాండర్డ్ తోటి. ఇప్పుడు మనకు ఒక బ్లూ లైన్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం ఓపెన్ చేసి దీని అయితే మనకు రెడ్ కలర్ కావాలి కాబట్టి రెడ్ కలర్ పెడుతున్నాను. ఓకే, దీన్ని నాకు నచ్చిన పెడుతున్నాను. దీన్ని ఇక్కడ మనకు అవుట్ సైడ్ అని ఉంటుంది, అవుట్ సైడ్ని మీరు తగ్గించుకోండి, మొత్తం మ్యాక్సిమం తగ్గిస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి. ఓకే, కానీ కింది నుంచి మనకు షాడో రావాలంటే మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, చెప్తాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి రొటేషన్ 90 degrees వేసేయండి, ఎండ్ తగ్గించుకోండి, ఇలా ఫెదర్ పెట్టుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఎఫెక్ట్ కాపీ చేసుకోండి, 3 ఎఫెక్ట్, అంటే మిగతా ఫొటోస్ కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఇంకో ఫోటో కూడా కంటిన్యూ అయితే చేయొచ్చు, ఇలా మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీరు దాని అడ్జస్ట్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను నేను, అంటే మంచి లుక్ ఉండాలని. ఇలా నైస్, ఇలా మధ్యలో మాత్రం ఫోటో పెడదామంటే పెట్టుకోండి. దాని తర్వాత మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ మనకు ప్రభాస్ అనే నేమ్ అయితే వస్తుంది. ఈ నేమ్లో మీరు ఏదైనా సంథింగ్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎలా ఉండాలంటే స్టార్టింగ్ లెటర్ అనేది కొంచెం బిగ్గా ఉండాలి అండ్ ఎండింగ్ లెటర్ కూడా కొంచెం బిగ్గా ఉండాలి. మధ్యలో లెటర్ అనేది ఇలా అయితే కొంచెం డౌన్లో రావాలి, అయితేనే మీకు మంచి లుక్ అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను, దీన్ని మీరు బర్త్డేగా కాకుండా నార్మల్గా కూడా ట్రై చేసుకోవచ్చు అని. దాన్ని మీరు ఏం చేస్తారంటే వేరే యాటిట్యూడ్గా అయినా లేకపోతే సంథింగ్ వేరే ఏదైనా, ఓకే, దాన్ని బట్టి మీరు లెటర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ మనకు ఫొటోస్ అయితే వస్తుంది.
ఫోటోస్ కూడా చాలా సింపుల్ ఇది. మీరు బ్యాక్‌గ్రౌండ్ పీఎన్‌జీ చేసుకున్న ఫోటోస్‌ని చేంజ్ చేసుకోండి. మేబీ మీకు ఇక్కడ నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనం వీడియోస్ మొత్తం హైడ్ చేసినాం కాబట్టి ఆ ఫీల్ అనేది రాదు. మీరు హైడ్ తీసేస్తే ఇంకా బాగుంటది. హైడ్ ఇప్పుడు తీసేస్తే మీకు ఇంకా డిస్టర్బెన్స్ ఉంటది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఎవరిదైతే వేరే వాళ్ళ ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. చూడండి కొంచెం లాగ్ అవుతుంది. నో ప్రాబ్లమ్. దాన్ని నేను యాడ్ చేస్తాను. ఈ ఫోటో చేంజ్ అయిపోయింది. ఈ ఫోటో నాకు ఇలా కాదు. నాకు ఈ సైడ్ కావాలి. అంటే ఫేస్ లుక్ అనేది ఈ సైడ్ కావాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫిల్ హారిజాంటల్ అని ఉందా పైన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సైడ్ వచ్చేస్తది. ఇప్పుడు దీన్ని మనం రొటేషన్‌లోకి వెళ్ళి రొటేషన్ చేసుకుందాం. కొంచెం మనకు ఏ యాంగిల్ అయితే బాగా నస్తుందో ఆ యాంగిల్‌లో రొటేషన్ చేసుకోండి. చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో వస్తది ఇలా. యాంగిల్ అనేది ఫోటోస్‌కి ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూనే ఉంటది. మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకూడదు. పర్ఫెక్ట్ యాంగిల్ అయితే మీకు నచ్చినట్టు పెట్టుకోండి. చూడండి ఫోటోస్ అనేది సూపర్ ఉంటది. ఎండింగ్‌లో వస్తే ఇక్కడ మనకు హ్యాపీ బర్త్‌డే ప్రభాస్ అనే నేమ్ ఉంటది. ఇక్కడ మీరు హ్యాపీ బర్త్‌డే మీకు అంత అవసరం లేకపోతే ఏదైనా టెక్స్ట్ పెట్టడం కానీ ఏది సంథింగ్ వేరే ఏదైనా కంటిన్యూ చేయండి. చాలా మంచి లుక్ ఉంటది. లేకపోతే ఈ బీజీఎం రిమూవ్ చేసి ఏదైనా లిరికల్ వీడియో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా బాగుంటది. ఓకే. చూసుకోండి ఇప్పుడు మొత్తం నాకు పర్ఫెక్ట్‌గా ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వీడియోస్ అన్నీ హైడ్ తీసేస్తున్నా. ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో అన్నీ హైడ్ తీసేస్తా. చూసుకుందాం ఇప్పుడు. ఇంకా మంచి లుక్ అయితే ఉంటది ఇప్పుడు. చూసుకుంటే చూడండి. సూపర్ అయితే ఉంటది. వీడియోతోటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది కానీ నేను అందుకోసమే వీడియో మీరు స్టార్టింగ్‌లోనే హైడ్ చేసేయండి. లేకపోతే మీకు ఇంకా డిస్టర్బెన్స్ ఉంటది. అంతే లాస్ట్ వరకు చూసి వీడియో మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసుకొని మీ వీడియో సూపర్ లుక్ అయితే ఉంటది. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. జై హింద్.